హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శివ టాకీస్. నేను మీ శివాని. బ్రహ్మయుగం ఈ సినిమా రివ్యూ గురించి మాట్లాడుకునే ముందు ఇంకా మన శివ టాకీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన శివ టాకీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి లేటెస్ట్ గా నటించిన చిత్రం బ్రహ్మయుగం. ఈ సినిమా విషయానికి వచ్చేప్పుడు ఫ్రెండ్స్, సినిమా నాకైతే మటుకి బాగుంది. ఒకసారి అయితే ఖచ్చితంగా చూడొచ్చు అనిపించింది. అండ్ సినిమా స్టోరీ చాలా సింపుల్ గా ఉన్నప్పటికీ కూడా ఈ సినిమాని చాలా ఆసక్తికరంగా తీయడంలో డైరెక్టర్ అయితే మటుకి సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. చూద్దాం మరి ఈ మిస్టరీ హర్రర్ మూవీ ఎలా ఉంది, ఏంటి అసలు స్టోరీ ఏంటి, అసలు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఒకసారి మాట్లాడుకుందాం. స్టోరీ అయితే మటుకి చాలా సింపుల్ స్టోరీ. అర్జున్ అశోకన్ ఈయన ఒక మంచి సింగర్. తన ఫ్రెండ్ తో కలిసి ఒక అడవికి వెళ్తాడు. ఆ అడవికి వెళ్ళిన తర్వాత అనుకోకుండా ఒక పాడుబడ్డ బంగ్లాకి వెళ్ళటం జరుగుతుంది. ఆ బంగ్లాలోకి వెళ్ళిన తర్వాత ఆ బంగ్లాలో ఉన్న వంటవాడు, అతని కొడుకు మమ్ముట్టి, వీళ్ళు తన ఇంటికి వచ్చిన అతిథి కాబట్టి తనతో చాలా మర్యాదగా నడుచుకుంటారు, తనకు మర్యాద ఇస్తారు. కానీ తర్వాత యాజ్ యూజువల్ గా మనోడికి అర్జున్ అశోకన్ కి, మన హీరోకి అసలు మ్యాటర్ తెలుస్తుంది. తెలిసి ఆ బంగ్లా నుంచి పారిపోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు. సినిమా మొత్తం కూడా ఆ బంగ్లా నుంచి బయటికి రావడానికి చేసే ప్రయత్నాలను సినిమాగా తీశాడు. అసలు ఈ బంగ్లా నుంచి ఎందుకు బయటికి రావాలనుకుంటున్నారు, అసలు అంత పాడుపడ్డ బంగ్లా, అడవిలో అంత పాడుపడ్డ బంగ్లాలో మమ్ముట్టి అలా నాన్న ఏం చేస్తున్నారు అక్కడ అనేది సినిమా స్టోరీ. దాన్ని దర్శకుడు అయితే మనకి సింగిల్ పాయింట్ మీద తీసుకున్నప్పటికి కూడా దాన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా తీశారు. ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేసుకుంటే సెకండ్ హాఫ్ లో కొన్ని యాక్షన్స్, కొన్ని సీన్స్ అయితే మనకి బాగున్నాయి. అండ్ ఈ సినిమాకి ఫస్ట్ మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది మనకి మమ్ముట్టి పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. మమ్ముట్టి గారి పర్ఫార్మెన్స్ అయితే మనకి నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఈ సినిమాకి ఆయన పర్ఫార్మెన్స్ ఈ సినిమాని ఇంకొక స్థాయికి తీసుకెళ్ళింది అనుకోవచ్చు. కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కొంచెం మన మమ్ముట్టి గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక అర్జున్ అశోకన్ కూడా చాలా మంచి పాత్ర చేశాడు. అండ్ హీరోయిన్ గా నటించిన ఆ అమల్తా లీజ్ కూడా తన ఒకే గ్లామర్ పరంగా కొంచెం మంచి సీన్స్ చేసిందని చెప్పవచ్చు. ఇక డైరెక్టర్ విషయానికి వచ్చేప్పటికి సినిమా స్టోరీ ఎంత బాగా రాసుకున్నాడో దానికి తగ్గ ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే కూడా రాసుకున్నాడు. కానీ అది అక్కడక్కడ కొంచెం రొటీన్ అనిపించింది. ఏంటంటే సినిమా మొత్తం కూడా ఇంట్లో నుంచి, ఆ బంగ్లా నుంచి బయటికి రావడం అనే కాన్సెప్ట్ అనేది ఏంటంటే కొన్ని చోట్ల బోర్ గా ఫీల్ అయ్యే అవకాశం వచ్చింది. అండ్ ఓవరాల్ గా అయితే మడికి పర్వాలేదు, వన్ టైం అయితే ఈజీగా చూడొచ్చు. అండ్ ఈ మధ్య కాలంలో వస్తున్న హర్రర్ మూవీస్ కి ఇది కొంచెం డిఫరెంట్ అనిపించింది. అండ్ హర్రర్ సినిమాలు చూసే వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ సినిమా నచ్చుతుంది. అండ్ రొటీన్ కదా అనుకునే వాళ్ళకి, అంటే హర్రర్ సినిమాలు ఎక్కువ చూసి ఇష్టపడని వాళ్ళకైతే మడికి ఈ సినిమా కొంచెం జస్ట్ యావరేజ్ గా ఉంటుంది. కాకపోతే ఒకసారి అయితే ఖచ్చితంగా చూడొచ్చు. మీరు పెట్టిన మనీకి అయితే న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకా మ్యూజిక్ విషయానికి వచ్చేప్పటికి మ్యూజిక్ కూడా పర్వాలేదు, కథ పరంగా హర్రర్ సీన్స్ పరంగా బాగానే ఉంది. అండ్ అశోక్ వచ్చేటప్పటికి, అర్జున్ అశోక్ అని వచ్చేటప్పటికి కొన్ని సార్లు హర్రర్ సీన్స్ ఏవైతే ఉన్నాయో హర్రర్ సిచ్యువేషన్స్ దగ్గర ఆయన పర్ఫార్మెన్స్ తో కొంచెం మ్యాజిక్ చేశాడు, కొంచెం సినిమా పైన ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు అనిపించింది. ఓవరాల్ గా అయితే మడికి ఆ సినిమా ఓకే. మన శివ టాకీస్ ఛానల్ నుంచి నేనైతే మడికి 3 ఇస్తున్నాను అవుట్ ఆఫ్ 5. మీరు కూడా చూడండి. మీరు కూడా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన శివ టాకీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.